అందుకే దేవునికి స్తోత్రం. చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యం కొరకు ప్రార్థించి ఉన్నారు. ఆ ప్రార్థనతో ఏకీభవిస్తూ మరో చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మీ వాక్యమును ధ్యానించబోచుండగా మీ బిడ్డలుగా మీ సన్నిధిలో చేరి మాటలైతే మా ఆత్మీయ జీవితాలకు అవసరము. ఆ అమూల్యమైన మాటలు మాకు వినిపించమని మీ దాసునిగా మీ బిడ్డల మధ్యలో నిలువబెట్టారు. మీ దయచేత నడిపించబడి ఉండగా మీ చిత్తానుసారముగా నడిపించి వినిపించమని మాట్లాడించమని వేడుకొంచి మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు కీర్తనల గ్రంథం 114 సామ్ నంబర్ 114 మొదటి నుంచి 8 వచనాలు వాక్య ధ్యానంగా మనం చదువుకున్నాం. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు, అన్య భాష గల జనుల్లో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయన, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయన. సముద్రము దానిని చూచి పారిపోయిన, యోర్దాను నది వెనుకకు మళ్ళెను, కొండలు పొట్టేళ్ల వలెను గుట్టలు గొర్రెపిల్లల వలెను గంతులు వేసెను. సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యోర్దాను, నీవు వెనుకకు మళ్ళుటకు నీకేమి తటస్థించినది? కొండలారా, మీరు పొట్టేళ్ల వలెను, గుట్టలారా, మీరు గొర్రెపిల్లల వలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది? భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణకుము. ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయువాడు. వ్రాయబడిన ఈ కీర్తనలో దేవుని పిల్లలు ఒక చోటికి చేరుకున్న తర్వాత వారిని చూసి సముద్రం తొలగిపోయిందట. సముద్రము తెరుచుకున్నది. యోర్దాను నది ప్రవహించకుండా ఆగిపోయింది. ఒక నది ప్రవహించకుండా ఆగిపోవడం అంటే దాని మీద ఒక ఆనకట్ట అన్న కట్టాలి. విజయవాడ ప్రాంతంలో అయితే ప్రకాశం బ్యారేజ్ అని, నాగార్జున సాగర్ అనే డ్యామ్ కృష్ణానది మీద, ఇలా రకరకాల నదుల మీద డ్యాములు కట్టి నీటిని నిల్వ చేస్తారు, ప్రవహించకుండా ఆపివేస్తారు. కానీ దేవుని యొక్క సంకల్పం చేత నీళ్లు ఆగిపోయాయి, సముద్రం తెరుచుకున్నది. సముద్రము ఆరిన నేలగా మారింది. దేవుడు అప్పటికప్పుడు ఒక డ్యామ్ అయితే కట్టలేదుగా, కానీ చాలా అద్భుతంగా జరిగాయి. బండను చూసినప్పుడు అది బండలాగానే కనపడింది, కానీ దాంట్లో నీళ్లు ఉంటాయని ఎవరు ఊహించరు.
కానీ దేవుడు బండలో నుండి నీళ్ళని తీశాడు. అదే నీ తలంపులు నా తలంపుల వంటివి కావు. మనం కళ్ళతో చూస్తే అది బండనే. ఎవరికైనా అది వాటర్ ట్యాంక్ లాగా కనబడుతుందో చెప్పండి బండను చూస్తే? అది కూడా వెళ్ళి మాట్లాడాలి, బండ నీళ్ళు ఇవ్వు అనగా నీళ్ళు ఇవ్వాలి, ఒకసారి కొట్టాలి. లేకపోతే ఎంత విచిత్రమైన సంఘటన. కానీ దేవుని విషయాలను భూ సంబంధమైన వాటిని చూపిస్తూ దానికంటే గొప్పది మీరు ఆలోచించాలి అని చూపిస్తుంటాడు ఎప్పుడు. నిన్న ఒక కారణం చేత మనం కొరింథీ మొదటి పత్రికకు వెళ్ళి చూసాము. ఒక సందర్భం 15వ అధ్యాయం. ఎప్పుడు ఎర్ర సముద్రం గురించి విన్నా మనకు అనిపిస్తుంది దేవుడు ఇశ్రాయేలులకైతే సముద్రాన్ని తెరిచి తీసుకెళ్ళాడు అని. నేను కూడా అది చూస్తుంటే బాగుంటుండే అనే అభిప్రాయం మనకు కలుగుతుంది. ఎవరెవరికి ఆశ ఉందో చెప్పండి? సముద్రము విడిపోయి 6 నెలల కనబడితే నడుచుకుంటూ పోవాలి, అది చూడాలి అనే ఆశ మనకు వింటుంటే అనిపించట్లేదా? అసలు ఊహకు అందనిది. అది యోర్దాను నది దగ్గరికి రాగానే ఆ యోర్దాను నది, దేవుని పిల్లలు వచ్చారు, వాళ్ళు దాటి వెళ్ళిపోవాలి, ఇప్పుడు నేను నది ప్రవహించకూడదు, ఆగిపోవాలని చాలా దూరంలో అది ఆగిపోయింది. ఇవన్నీ వీళ్ళు చూస్తూ పోతున్నారు. అలా నది ఆగింది, ఇక్కడ ఆరింది, మనం బయలుదేరాల. మనకు కూడా ఈ చర్చ్ కాంపౌండ్లో చాలా ఉన్నాయి చెట్లు, రకరకాలవి కట్టినవి అన్నీ మన కళ్ళకు అలానే కనపడతాయి. ఉన్నట్లుండి దేవుడు ఆ రాయిలో నుండి నీళ్లను తీసాడు అనుకోండి బయటికి. వాళ్ళైతే నీళ్లు తాగారు, మనమైతే అగరబత్తులు, కొవ్వొత్తులు, కొబ్బరికాయలు పట్టుకొని రావచ్చు నాకు తెలుసు. మనం మాత్రమే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా రావచ్చు నాకు తెలుసు, బయట ఉన్న వాళ్ళు కూడా, ఒకవేళ రాయిలో నుండి నీళ్లు బయటకు వస్తాయి. కానీ ఇవన్నీ చదువుతుంటేనే మనకి ఇంత ఆశ్చర్యం అనిపిస్తుంటే చూస్తే ఇంకెంత వింతగా ఉంటుంది. గత సంవత్సరం నిర్గమకాండం అయిపోయిన తర్వాత మనం అందరము గోషేన్కి వెళ్ళేసి వచ్చాం. గోషేన్కి వెళ్ళామా, గోషేన్ థీమ్ పార్క్కి వెళ్ళామా? గోషేన్కి వెళ్ళామనంటే మళ్ళీ ఈజిప్ట్కి వెళ్ళాలి. మనం వెళ్ళిన థీమ్ పార్క్కి వెళ్ళాం. అందులో ఐగుప్తులో ఉన్న గోషేన్ లాంటిదే సెటప్ అంతా చేసి మనకు చూపించారు. అవి చూస్తుండగానే నిజంగా వాటిని దగ్గరుండి రియల్గా చూసిన వాళ్ళ అనుభవాలు వేరు, ఒక థీమ్ పార్క్ను చూడడం వేరు. నోవహు గారి జలప్రలయం సమయంలో ఓడ నీళ్ళ మీద తేలుకుంటూ పోయిన సందర్భం వేరు, దానిని ఏదో గ్రాఫిక్ డిజైనింగ్లో ఒక వీడియోలాగా చేసి, మూవీలాగా చేసి దాన్ని టీవీలో చూడటం వేరు. బైబిల్ చదివేటప్పుడు మనకి ఇలాంటి ఆలోచనలు కలుగుతాయి. ప్రభువా, వారికైతే బండలో నుండి నీళ్ళు ఇచ్చావు, ఆకాశం నుండి మన్నాను కురిపించావు, సముద్రాన్ని 2 భాగాలుగా చేసి చేసి తీసుకెళ్ళావు, యెహోషువ గారి కాలంలో అయితే సూర్యుని చంద్రుని ఆపివేశావు. అసలు మాకెందుకు ఏమీ లేవు, మాకెందుకు ఏం కనపడట్లేదు, మేము ఎప్పుడు చూడలేము ఇట్లాంటివి అని అంటే అప్పుడు మనకు దేవుడు చెప్పినది, వారికేమో ఆకాశము క్రింద ఉన్నవన్నీ చేశాను, మీకు రాబోయే కాలంలో ఆకాశమే తెరుస్తానంటున్నాడు. భూమి మీద సముద్రం విడిపోవడం గొప్పనా, కనబడుతున్న ఆకాశం తెరుచుకొని పైన పరలోకం చూడడం గొప్పమనా? ఆకాశం తెరవబడి పైన పరలోకం చూడడం గొప్పది కదా? భూమి మీద ఉన్న బండలో నుండి నీళ్లు రావడం గొప్ప విషయమా? ఏకంగా దేవుని సింహాసనం వద్ద నుండి జీవ జల నది ప్రవహించుకుంటూ వచ్చే సంఘటన చూడడం గొప్పదా? ఈ రెండిట్లో ఏది గొప్పది? దేవుని సింహాసనం వద్ద నుండి ప్రవహించే జీవ జల నది. ప్రకటన గ్రంథం 22
నిజంగానే నీళ్లు పరలోకంలో ప్రవహిస్తున్నాయి అనుకోకండి. జీవజలము అనేది బహుశా నిత్యము మనం జీవించుటకు ఆత్మ సంబంధమైన ఇది ఒక జీవజలం. వాస్తవానికి ఇది ఇప్పటికే మొదలైంది. ప్రభువుని నమ్మిన వారు ఎందులోనికి దాటుకున్నారు? మరణంలో నుండి, తీర్పులో నుండి జీవంలోనికి దాటుకొని ఉన్నారు. అలాంటి జీవజల నది చూపిస్తున్నాడు ఇక్కడ. ప్రకటన గ్రంథం 22 మొదటి వచనంలో, మరియు స్ఫటికం వలె మెరయునట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ కాలంలో వారు వేసుకున్న వస్త్రాలు కానీ లేదా చెప్పులు కానీ అరిగిపోకుండా చూసుకున్నాడు. మనకి ఈ కాలంలో ఎప్పుడూ మురికి పట్టని, మలినము చెందని ఒక రక్షణ వస్త్రాన్ని సిద్ధపరచాడు. వారు దృశ్యమైన వాటిని చూశారు, కానీ అవిశ్వాసులయ్యారు. మనకున్న అవకాశం చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని చూడని వాటిని, అదృశ్యమైన వాటిని మనకు వినిపిస్తూ విశ్వాసుల జాబితాలో ఉంచాడు. అంటే వారు తక్కువ, మనం ఎక్కువ అని కూడా నేను వర్ణించట్లేదు లేదా వివరించట్లేదు. చూసి కూడా అవిశ్వాసులుగా ఉండటం గొప్పనా? చూడకుండా విశ్వాసులుగా ఉండడం గొప్పనా? చూడకుండా విశ్వాసులుగా ఉండడమే గొప్ప విషయం. మన దేవుడు సమర్థుడు అని మనం చదివి విని తెలుసుకుంటున్నాం. అనేక విషయాలు మన జీవితంలో జరిగిన సంఘటనలు బట్టి దేవుడు గొప్పవాడు అనే అభిప్రాయాన్ని కూడా మనం వచ్చిండవచ్చు, రావాలి కూడా. కొరింథీ మొదటి పత్రిక 15లో విత్తనమును చూపించాడు, పరలోకం అంటున్నాడు. అంటే పరలోక సంబంధమైనది. 15వ అధ్యాయం కొరింథీ మొదటి పత్రిక 36వ వచనంలో, నీవు విత్తునది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా, నీవు విత్తుదానని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే వట్టి గింజనే విత్తుచున్నావు, కానీ పుట్టబో శరీరంను విత్తుటలేదు. విత్తనాన్ని చూపిస్తున్నాడు, పరలోకాన్ని అర్థం చేసుకొని మాట్లాడుతున్నాడు. పరలోక సంబంధమైన శరీరాన్ని జ్ఞాపకం చేసుకొని మాట్లాడుతున్నాడు. ఎలాగైతే భూ సంబంధమైన వాటిని చూపిస్తూ 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 పరలోకం గురించి తెలుసుకోండి అని మాట్లాడుతున్నాడు, మనం ప్రవేశించబోయే లేవియాకాండం పరిస్థితి కూడా అంతే. ఇన్ని రోజులైంది, ఇంకా కనీసం మొదటి వచనం కూడా మనము చదువుకోలేదు, వినలేదు. కానీ హెబ్రీ పత్రికలో ఆనాడు అరణ్యంలో నిలువబెట్టబడిన ఆ మందిరం గురించి కొన్ని విషయాలు చెబుతున్నాడు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం. అసలు మనం పాత నిబంధనలో ఉన్న ఈ సందర్భాలు, అటు నిర్గమకాండం కావచ్చు, లేవియాకాండం కావచ్చు, ఇంకా భవిష్యత్తులో మిగిలిన కాండాలు కూడా కావచ్చు, ఎందుకు పరిశీలిస్తున్నాం? దాని మీద మనకు అవగాహన ఉండాలి. ఏదో చరిత్రలో జరిగిపోయింది, దానిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అనే అభిప్రాయంలో ఉండకండి ఎప్పుడు కూడా. ఇప్పుడు చూడండి, ఇక్కడ హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో 5వ వచనంలో ఎప్పుడో నిర్గమకాండములో జరిగిన సంఘటనను క్రొత్త నిబంధనలో జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే క్రొత్త నిబంధనలో ఉన్న విషయాలు మనకు అర్థం అవ్వాలి అని అంటే ముందు దాని పుట్టుపూర్వోత్తరాలు, దాని వెనుకలు ఉన్నటువంటి చరిత్ర ఏమిటో మనకు అది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటేనే క్రొత్త నిబంధనలో ఉన్న విషయాలు మనకు అర్థమైతాయి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో 5వ వచనం చూద్దాం. 5వ వచనం, మోషే గారు ఆ ప్రత్యక్షపు గుడారమును అమర్చబోయినప్పుడు కొండ మీద నేను నీకు చూపించాను ఒక మాదిరిని, కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడు. అంటే కొండ మీద ఏం చేశాడు దేవుడు? మోషే గారిని పిలిచి ఒక బ్లూ ప్రింట్ చూపించాడు. ప్రత్యక్షపు గుడారం కొండ మీద ఏర్పాటు చేయబడిందా, కొండ క్రింద ఏర్పాటు చేయబడిందా? ఆలోచించండి.
సీనాయి కొండ వద్ద వీళ్ళున్నారు. మోషే గారిని పైకి పిలిచాడు. మోషే గారు వెళ్ళారు పైకి. నేను కొండ మీద నీకు ఎలాగైతే చూపించానో నువ్వు వెళ్ళి ప్రత్యక్ష గుడారం అక్కడ ఏర్పాటు చేయి అన్నాడు. మరి ఈ గుడారం కొండ మీద ఏర్పాటు చేశారా, కొండ క్రింద ఏర్పాటు చేశారా? కొండ వెరీ గుడ్. కొండ క్రింద కొండ మీద అంటారు, ఎందుకంటే మనకు కొండ మీదకి పోవడం అలవాటు కనుక కొండల మీదకి ఎక్కిపోవడం. విచిత్రం ఏమిటంటే లోకం కొండ మీద కడుతుంటుంది, దేవుడు కొండ కింద కట్టాడు. కొండల మీద ఏమీ ఉండదు, ఏమీ ఉండదు కొండల మీద అనడానికి ఏకం ఒక కీర్తనే వ్రాయబడింది, 121వ కీర్తన. కొండల తట్టు కనులెత్తుచున్నానని ఒక పాట ఉండేది. ఒక పాట పెద్దలు ఇక్కడ ఉండింటే వాళ్ళకి వచ్చేది పాట. వీలైతే యూట్యూబ్లో ఉందేమో, విని నేర్చుకోండి నెక్స్ట్ టైంకి. చాలా స్లో సాంగ్. ఒక భక్తిపరుడు దిగులు చెందుతూ, నాకు సహాయమే లేదు, కొండల తట్టు కనులెత్తుచున్నాను, ఏమైనా సహాయం వస్తుందేమో, కానీ నాకు ఎక్కడా దొరకట్లేదు సహాయం. యెహోవాయే నాకు సహాయం. ఎంత బాగుంటుంది చూడండి, 121. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం వచ్చును. కొండల మీద ఆసీనుడైన వాడా నాకు సహాయం చేయంటే లేదు, అక్కడ ఎవరు లేరు. అక్కడ కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం. కొండ ఎత్తుగా ఉంటుందా, ఆకాశం ఎత్తుగా ఉంటుందా? ఆకాశం పైన సింహాసనం వేసుకొని కూర్చున్నాడు ఆయన. మన రీచ్ అక్కడిది. అప్పుడప్పుడు భూమి మీద ఫోన్ చేసే సిగ్నల్ అందవేమో, కానీ కొన్ని చోట్ల మన దేవునికి సముద్రం లోపల చేప పోతుంటే ఆ చేపలో కడుపులో ఒక మనిషి ఉంటే ఆ మనిషి సముద్రం లోపల నుంచి ప్రార్థన చేస్తే ఆకాశానికి సిగ్నల్ వెళ్ళింది. ఇక ఇది ఏం నెట్వర్క్ అనుకోవాలి చెప్పండి? ఏ ఎయిర్టెల్ పనికిరాదు, ఏ వోడాఫోన్ పనికిరాదు, ఇంకేమున్నాయి? ఆయన ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అన్నట్లుగా ఐడియా కూడా మార్చలేదు. ఏది రాదు. సిగ్నల్ అందని స్థలాలలో దేవునికి సిగ్నల్ వెళుతోంది అక్కడ. ప్రియులారా, కాబట్టి లేవియాకాండంలో మనం ప్రవేశించబోయే ముందు మనకు అర్థం కావాల్సినది ఏంటంటే, బ్లూ ప్రింట్ ఒకటి కనపడింది కొండ మీద. ఒకరు ఇల్లు కడుతున్నారనుకోండి, మొదట ఇంజనీర్ ఏం చేస్తాడంటే పేపర్ మీదనో కంప్యూటర్లోనో మీ ఇల్లు ఇలా ఉంటుంది అని చూపిస్తాడు. ఇప్పుడంటే ఆటోక్యాడ్ అనే సాఫ్ట్వేర్స్ వచ్చాయి. ఆటోక్యాడ్ అనే ఈ సాఫ్ట్వేర్లో 3D పిక్చర్స్ మొత్తం అన్నీ ఏవేవో అన్ని 3D సాఫ్ట్వేర్స్ అన్నీ ఉన్నాయి కనుక మీ ఇల్లు పూర్తయిన తర్వాత ఇలా ఉంటుందని అలా చూపిస్తారు. అలాంటి టెక్నాలజీ లేని రోజుల్లో సివిల్ ఇంజనీరింగ్లో ఒక పేపర్ మీద బ్లూ కలర్ పెన్సిల్ పెన్ను తీసుకొని చక్కగా వ్రాసి ఇల్లు పూర్తయినాక ఇలా ఉండదని చూపించేవాళ్ళు. ఆ తర్వాతనే మళ్ళీ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్స్ వచ్చాయి. సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ అంటే ఒక వెహికల్ రోడ్డు మీద ఎంత స్పీడ్లో వెళ్ళాలి తయారు చేసిన తర్వాత చూడడం కాదు, తయారు చేయకముందే కంప్యూటర్లో దాన్ని నడిపిస్తారు. బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి అది సపరేట్గా నేర్పిస్తూ ఉంటారు. ఈ సాఫ్ట్వేర్లో ఈ వెహికల్ని ఇంత దూరం నుంచి అక్కడికి ఎలా పంపించాలి, లేకపోతే ఒక మిజైల్ తయారవుతుంది అనుకోండి, దీన్ని ఎక్కడ ట్రిగ్గర్ నొక్కితే ఎంత పోతుంది అని ఆ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్లో ఫస్ట్ సిమ్యులేట్ చేస్తారు దీన్ని. ఈ బటన్ నొక్కితే ఇది 1000 కిలోమీటర్ల మీద స్పీడ్లో అక్కడికి ఎంత టైంలో పడుతుంది అనేది. ఇవన్నీ బీటెక్ మెకానికల్ వాళ్ళకి సిమ్యులేషన్ సాఫ్ట్వేర్లో ఫస్ట్ బ్లూ ప్రింట్ చూపిస్తారు. దేవుడు కొండ మీద ప్రత్యక్ష గుడారం ఎలా ఉండాలో బ్లూ ప్రింట్ చూపించాడు. ఆ బ్లూ ప్రింట్ చూసి మోషే గారు కిందికి వచ్చి ఆ గుడారాన్ని ఏర్పాటు చేశాడు. ఆ గుడారం ఏర్పాటు చేయబడిన తర్వాత కొద్ది రోజులకి దేవుడు అన్నాడు, అది నిజస్వరూపం కాదు, అది ఛాయ అన్నాడు. చూద్దాం అది కూడా హెబ్రీ పత్రికలో
ఆ గుడారం చూపించండి మా ఒకసారి. హెబ్రీ పత్రిక ఇందాక చూసాం కదా మనము 8వ అధ్యాయంలో. హెబ్రీ పత్రిక 8:5 చదవండి సిస్టర్. మోషే గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము. అలా కొండ మీద ఏదో చూపించాడు. నిజ స్వరూపం, ఆ ప్రత్యక్ష గుడారం యొక్క రూపం రాలేదు. ఏమ్మా రోజు ప్లే చేస్తున్నాం కదా, అదే సేమ్. ఇది చూపిస్తున్నాడు. ఇది ఏర్పాటు చేయబడింది గుడారం. నిర్గమకాండ 40వ అధ్యాయంలో దీన్ని నిలబెట్టారు. గుడారం పూర్తయిపోయింది. కానీ ఇది పూర్తి అవ్వకముందు ఇలా ఉండాలని మోషే గారికి ఎక్కడ చూపించాడట? కొండ మీద చూపించాడు. అప్పటికి ఇది రూపం దాల్చిందా? రూపం దాల్చలేదు. కొండ మీద చూపించిన సమయానికి రూపం దాల్చలేదు. రూపం దాల్చకుండా మోషే గారి మనసులో, హృదయంలో అలా పెట్టుకొని వచ్చి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇలా ఏర్పాటు చేయబడిన తర్వాత ఇదే హెబ్రీ పత్రిక మనం చదువుకున్న 8:5 వచనంలోనే, కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారం నందు సేవ చేయుదురు. అంటే ఇది కూడా చెప్తున్నాడు, ఇది కాదు నా మందిరం, ఇది కేవలం ఒక నీడ మాత్రమే, ఒక ఛాయ మాత్రమే. అని చూడండి, ఆ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 8:5లో దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు బలులు అవన్నీ ఎక్కడ ఇవ్వాలి? ముందర బలిపీఠం ఉంది కదా, ఆ కాంపౌండ్లో చూపించండి మా. అది ఇవ్వరా మార్కర్ మా, దట్ వన్ పాయింట్. And the remnant that of the tabernacle, and that thou mayest bring in thither with చూడండి. why disappeared? స్టార్టింగ్లోనే పాజ్ చేయండి వీలైతే, వస్తుంది అట్లా. రైట్, ఇదే ఇక్కడ దీన్ని ఏమని పిలిచాం మనము? దీన్ని బలిపీఠం అన్నాం. ఇక్కడ గొర్రెలను, మేకలను, ఎడ్లను, వీటన్నిటిని బలులు ఇచ్చే స్థలం ఇది. ఇక్కడ వాటిని చంపి ఇవన్నీ ఇక్కడంతా బలులు ఇచ్చేవాళ్ళు. ఇలాంటి వాటన్నిటిని హెబ్రీ పత్రిక 8:5లో ఏమని పిలుస్తున్నాడు? ఆ యాజకులు, ఆ వచనం 5వ వచనం దగ్గర ఆగుదాం ఒకసారి. ఈ యాజకులు పరలోక సంబంధముకు వస్తువుల ఛాయారూపకమైన గుడారం నందు సేవ చేయుదురు. అంటే ఇది చూపిస్తున్నాడు, ఇది నిజ స్వరూపం కాదు, ఇదొక ఛాయ. ఇది నిజ స్వరూపం కాదు, ఇది ఒక ఛాయ. ఒకదానికి రూపంగా ఏర్పాటు చేయబడినటువంటిది శాశ్వత కాలం నిలిచి ఉండే అవకాశం ఉందా? మనము దగ్గరలో ఉన్న ఈ సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్తే షో కేసెస్లో గ్లాస్లో ఉన్నటువంటివి చిన్న చిన్న బొమ్మల్లాగా చూపిస్తుంటారు. ఈ ప్యాలెస్ ఎలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది అనేది చూపిస్తుంటారు. అంత పెద్ద ప్యాలెస్ని చిన్న చిన్న టాయ్స్ లాగా తయారు చేసి ఇలా దాని లోపల పెట్టి చూపిస్తూ ఉంటారు మనకు. అలానే మనం అప్పుడప్పుడు చార్మినార్ కూడా కొనుక్కుంటుంటాం. కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా ఈ స్టేట్మెంట్. చార్మినార్ కొనుక్కోలేదు మీరు? ఎన్నిసార్లు కొనుక్కోలేదండి? చార్మినార్ కీ చైన్ లేదా చెప్పండి? చార్మినార్ కీ చైన్ ఉంటుంది, చార్మినార్ బొమ్మ ఉంటుంది. అలాంటి బొమ్మలు లేవా? చార్మినార్ బొమ్మలు, తాజ్మహల్ బొమ్మలు. ఎంత చిన్న చిన్న బొమ్మలున్నా అది నిజస్వరూపమా లేకపోతే బొమ్మేనా? బొమ్మే, నిజస్వరూపం కాదు. చార్మినార్ ఎలా ఉంటుంది అంటే చిన్నపిల్లలకి ఇప్పుడు చూపించాలి. చార్మినార్ ఇదో ఇలా ఉంటుందని ఆ బొమ్మను చూపిస్తాం. ఇప్పుడు ఆ బిడ్డ చార్మినార్కి సాదృశ్యంగా ఉండే, ఛాయలాగుండే దాన్ని చూస్తాడు. ఒకరోజు అడుగుతాడు, డాడీ నన్ను అక్కడ తీసుకెళ్ళవా ఒకసారి? ఎందుకు లేరు, 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. దగ్గర ఉన్న 10 నిమిషాలు దాని వాల్యూ తెలియదు. అదే దూరంలో ఉన్న వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి నువ్వు చూడకుండా వచ్చినావా అంటారు, ఒకవేళ ఎప్పుడో జీవితంలో ఒకసారి వచ్చినప్పుడు. ఇంకొందరు అయితే హైదరాబాద్కి వెళ్ళి ప్యారడైజ్కి వెళ్ళి
అని అలాంటి ఎక్స్ప్రెషన్స్. ఇప్పుడు నేనేమంటున్నానంటే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా ఇక్కడ కనబడుతున్న బలిపీఠం, ఇక్కడ కనబడుతున్న గుడారం ఇవన్నీ ఒరిజినలా లేకపోతే దేవుని ప్రకారంగా ఏమని ఛాయ అంటున్నాడా? ఇదంతా ఛాయ. గత ఏడాది 40 రోజులు విన్నాం. మొత్తం వినింది దేని గురించి? నిజస్వరూపం గురించా, ఛాయ గురించా? కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కదా, 40 రోజులు వేస్ట్ అయిపోయింది కదా అనిపిస్తుంది. అలానే ఈ సంవత్సరం కూడా లేవియా కాండంలోకి ఎంటర్ అవుతున్నాం. ఈ యాజకులు దీనిలో పనిచేశారట. ఆ వచనం 8వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారం నందు సేవ చేయుదురు. ఈ యాజకులందరూ ఇలాంటి ఛాయారూపకమైన దాంట్లో పనిచేశారట, నిజస్వరూపంలో పనిచేయలేదట. ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చేసుకుంటూ వచ్చారు. అంటే ఒకవేళ ఇక్కడ ఏదైనా దహన బలి కానీ, ఒకవేళ ఇక్కడ పాప పరిహారార్థ బలి ఇచ్చినా, లేదా మరొక బలి ఇచ్చినా, ఇవన్నీ నిజస్వరూపాలా లేకపోతే ఒక దానికి మాదిరిగా చూపించబోయేదా? ఒక మాదిరిగా చూపించబోయేవి, ఒక ఛాయ, రెప్లికా. భవిష్యత్తులో ఒక నిజస్వరూపం రాబోతుంది. ఆ నిజస్వరూపానికి సంబంధించి మేము ప్రస్తుతానికి ఇవన్నీ రిహార్సల్ చేస్తున్నాం. ఇందులో ప్రధానంగా ఉండే యాజకుడు, ఆయన ఏమని పిలుస్తారు? ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంటుంది ఈ బలులన్నీ? ఆ ప్రధాన యాజకుని ఆధ్వర్యంలో బలి జరుగుతుంటుంది. ఆ ప్రధాన యాజకుని ఆధ్వర్యంలో నిర్దోషమైన గొర్రెపిల్ల, ఆ ప్రధాన యాజకుని ఆధ్వర్యంలో నిర్దోషమైనటువంటి మేకపిల్లలు, ఆ ప్రధాన యాజకుని ఆధ్వర్యంలో నిర్దోషమైన కోడె దూడలు. ఒక గుడారం, అందులో ఒక ప్రధాన యాజకుడు, ఆ ప్రధాన యాజకుని ఆధ్వర్యంలో నిర్దోషమైనటువంటి కోడెదూడలు, నిర్దోషమైనటువంటి మేకపిల్లలు, నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లలు ఇక్కడ చనిపోతూ ఉంటాయి. ప్రధాన యాజకుని పర్యవేక్షణలో, ఆయన సూపర్విజన్లో జరుగుతుంటాయి ఇవన్నీ. ఇదంతా పాత నిబంధన. అందుకే మొన్న చూపించాను మత్తయి సువార్త 26. అక్కడ ఒక ప్రధాన యాజకుడు కనపడుతున్నాడు. ఆ ప్రధాన యాజకుని పేరేంటి? అహరోన్ గారా? మత్తయి సువార్త 26లో నా తండ్రి, ఎక్కడన్నా ఒక మత్తయి సువార్త 26లో యేసు ప్రభు వారు కూడా కాదు. మత్తయి సువార్త 26 మొదటి వచనాలు చూసుకుంటూ వెళ్దాం. యేసు ఈ మాటలన్నీ చెప్పి, మాథ్యూస్ చాప్టర్ నెంబర్ 26, ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పెను. ఆ సమయమున ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను, కయప అను ప్రధాన యాజకుని మందిరంలోని కూడి వచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి. చాలు. ఇక్కడ కనబడుతున్న ప్రధాన యాజకుని పేరేమిటి? ప్రధాన యాజకుడైతే ఉన్నాడు. ఇక్కడ కూడా చూడండి, ఇది ఒక ప్రత్యక్షపు గుడారం, మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయబడినటువంటిది. ఈ గుడారంలో జరిగే ప్రతి పని ఎవరి పర్యవేక్షణలో, ఎవరి సూపర్విజన్ జరుగుతుంటుంది? అప్పుడు అహరోన్ గారు ఉన్నారు ప్రధాన యాజకునిగా. ఆ ప్రధాన యాజకుని ఆధ్వర్యంలో ఇక్కడ ప్రత్యక్షపు గుడారపు సేవ జరుగుతూ ఉంటుంది. అందులో ఎలాంటి జంతువులను బలిచ్చేవాళ్ళు? నిర్దోషమైనటువంటి గొర్రెలు, నిర్దోషమైనటువంటి కోడెదూడలు, నిర్దోషమైనటువంటి మేకపిల్లలు, ఇలాంటివన్నీ జంతువుల బలి ఈ ప్రత్యక్ష గుడారాలలో జరిగేవి. అందులో ఏమి తేడా వచ్చినా కూడా ఎవరు జవాబుదారి వహించాలి? ప్రధాన యాజకుడు. కాబట్టి ఈ ప్రధాన యాజకుడు ఈ గుడారమందు ఏ జంతువు బలైనా కూడా అది దోషము కలిగినదా నిర్దోషమైనదా అని పరీక్షించి తీసుకోవాలి.
ఎలాగైతే ఇక్కడ ఈ ప్రధాన యాజకుని ఆధ్వర్యంలో నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల బలి అవుతుందో, క్రొత్త నిబంధనలో కయప అనే ప్రధాన యాజకుని ఆధ్వర్యంలో యోహాను సువార్త 1:29 కనపడే గొర్రెపిల్ల ఈ యెరూషలేములో బలవుతుంది. ఇక్కడంటే ఇది అరణ్యంలేండి. తర్వాత సొలొమోను గారి కాలంలో యెరూషలేం మందిరం వచ్చింది. ఏం చెప్పాను? యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని, ఈ దేవుని గొర్రెపిల్ల గురించి 36వ వచనం కూడా చూడండి ఒకసారి. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. ఈ దేవుని గొర్రెపిల్ల భూమి మీద తిరుగుచు నేను ఎలాంటి వాడినో అని, ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయం, గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ నంబర్ 8 46 46వ వచనం చూద్దాం. యోహాను సువార్త 8:46, నా యందు పాపమున్నది మీలో ఎవడు స్థాపించును? చాలు సిస్టర్. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అంటే, పాపము లేని దేవుని గొర్రెపిల్ల యేసు ప్రభు, నిర్దోషమైన దేవుని గొర్రెపిల్ల. నిర్దోషమైన దేవుని గొర్రెపిల్లను పట్టుకోండి, తీసుకురండి, చంపేద్దాం అని ఎవరు చెబుతున్నారు క్రొత్త నిబంధనలో? అన్న కయప అనే ప్రధాన యాజకుడు. అందుకే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో, ఈ గుడారమును ఇందులో సేవ చేయు వీరందరినీ ఏమని పిలిచారు? వీరు ఛాయలో పనిచేశారు, ఒరిజినల్లో పనిచేయలేదు. వీళ్ళందరూ ఒక ఛాయలో పనిచేస్తే దీని ఫైనల్గా ఇంతటితో సమాప్తం చేయాలని ఆ రోజు తెలియకుండానే దీని యొక్క నిజస్వరూపాన్ని పూర్తి చేశాడు మరో ప్రధాన యాజకుడు భూమి మీద. ఆ కయప అనే ప్రధాన యాజకుడు యేసు ప్రభు అనే దేవుని గొర్రెపిల్లను పట్టుకొని చంపేశారు. ఆయనే దహన బలయ్యాడు, ఆయనే మన కొరకు పాప పరిహారార్థ బలయ్యాడు, ఆయనే అపరాధ పరిహారార్థ బలయ్యాడు. ఇదంతా చెప్పిన తర్వాత ఇంకొక డౌట్ వస్తుంది. ఏం డౌట్ వస్తుందంటే, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో యేసు ప్రభువును కూడా ప్రధాన యాజకుడు అన్నాడు కదా, మరి ఈ ప్రధాన యాజకుని పరిస్థితి ఏమిటి? 4:14 ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. నేను మత్తయి సువార్త 26లో కయప అనే ప్రధాన యాజకుని చూపించాను. ఇప్పుడు హెబ్రీ పత్రిక 4:14లో కూడా యేసు ప్రభువును కూడా ప్రధాన యాజకుడు అంటున్నారు. ఈ ప్రధాన యాజకుని పరిస్థితి ఏంటి? ఈ ప్రధాన యాజకుని పరిస్థితి ఏమిటంటే, మందిరాలు 2 రకాలు. ఒకటి చేతులతో కట్టబడిన ఇలాంటి నిర్మాణాలు, గుడారము, లేకపోతే సొలొమోను గారు కట్టించిన ఆలయం. మనం కూడా ఇప్పుడు ఇటుకలు పిల్లర్లు వేసుకున్న దాంట్లో కూర్చున్నాం. ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు పక్కన ఎవరన్నా ఎక్కడికి వెళ్తున్నారండి అన్నారనుకోండి, మనం ఏం చెప్తాం? బైబిల్ పట్టుకొని బయటకు వస్తున్నాం ఇక్కడికి రావడానికి. ఎవరైనా అడిగితే మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే ఏమని పిలుస్తాం? మందిరానికి వెళ్తున్నామండి అని తెలుగులో చెప్పచ్చు. మనం ఇంగ్లీష్ కొంచెం పాష్ కనుక ఐఎమ్ గోయింగ్ టు చర్చ్ అనొచ్చు, అనొచ్చు, చర్చ్కి వెళ్తున్నామండి అనొచ్చు. సో అనుకోకుండా ఫ్యూచర్లో ఎప్పుడో మనకి ఈ స్థలం సరిపోవట్లేదు అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న దానికి స్థలం సరిపోవట్లేదు. అప్పుడు పెద్దలందరూ ఒక నిర్ణయానికి వచ్చి, మనం ఈ వాల్స్ ఇవన్నీ తీసేద్దాము, ఈ స్లాబ్ అంతా తీసి మళ్ళీ ఇంకొంచెం పెద్దగా కడదామని దీనికి మరమ్మతులు చేయబడడం ప్రారంభించారు అనుకుందాం కొద్దిసేపు.
ఇంక ఇది ఇలా రిపేర్ జరుగుతుంటే సిమెంట్ అంతా వేసింటారు, నీళ్లు పట్టాలి, కూర్చోగలమా చెప్పండి? కూర్చోలేం. కాబట్టి మనం టెంట్ వేసుకొని బయట అక్కడ కానీ కూర్చోవాలి కొద్దిసేపు. మనం బయట కూర్చుంటున్నాం కాబట్టి లోపల కూర్చోవడం లేదు కనుక అలాంటి రిపేర్లు కానీ ఒకవేళ ఎక్స్పాన్షన్ చేయాలని ఆలోచన వచ్చినప్పుడు చెట్టు కిందనో ఎక్కడో టెంట్ వేసుకొని కూర్చున్నాం. అప్పుడు కూడా మనము ఇంట్లో నుంచి బైబిల్ తీసుకొని బయటకు వచ్చేటప్పుడు ఎవరైనా మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే అప్పుడు మన సమాధానం ఏమిటి? చర్చ్కి వెళ్తున్నామండి అంటే, మందిరానికి వెళ్తున్నాం. కానీ కూర్చోవట్లేదు కదా లోపల. మరి చెట్టు కింద కూర్చున్నా, టెంట్ కింద కూర్చున్నా కూడా దాన్ని కూడా మనం చర్చని ఎలా అంటున్నాం? ఎక్కడ 2-3 కూడుకొని ఉంటారో అక్కడ నేను ఉంటానని ప్రభు చెప్పాడు కనుక మనం చెట్టు కింద కూర్చున్నా అది మనకు మందిరమే, ఫుట్పాత్ మీద కూర్చున్నా మనకు అది మందిరమే. ఒకవేళ రైల్వే బోగీలో మనం అందరం బుక్ చేసుకొని అందరము ఎక్కడికో సువార్తకు పోతున్నాం, బయలుదేరి చాలా దూరం ప్రయాణం చేస్తున్నాం, అందరం కూర్చొని పాటలు పాడుతున్నాం, బైబిల్ చదువుకుంటున్నాం. అప్పుడు ఆ రైల్వే బోగీనే మనకేమవుతుంది? అది కూడా దేవుని సన్నిధి అయిపోతున్నాం. అందరం కూర్చొని పాడుకుంటూ పోతున్నాం. అది ఇది మనకు అర్థమైతే ఇక్కడ కనపడుతున్నటువంటి చేతులతో తయారు చేయబడిన మందిరంలో పనిచేసినటువంటి ప్రధాన యాజకులేమో అహరోను గారి సంతానంలో నుండి వచ్చారు. చేతులతో కట్టబడని ఒక మందిరం ఉంది, ఆత్మ సంబంధమైన మందిరం ఒకటి ఉంది. ఆ ఆత్మ సంబంధమైన మందిరానికి ప్రధాన యాజకుడు ఎవరంటే రక్షకుడైన యేసుప్రభు. చేతులతో నిర్మించబడి దృశ్యమైన వాటిలో పనిచేసిన వారేమో లేవి గారి గోత్రంలో నుండి అహరోను గారి వంశంలో నుండి వచ్చినటువంటి వారు. మత్తయి సువార్త 26లో కయప అని కనబడుతున్న ప్రధాన యాజకుడు ఏ మందిరంలో పనిచేశాడు? చేతులతో నిర్మించిన మందిరంలో చేశాడు. హెబ్రీ పత్రిక 4:14లో కనపడుతున్న యేసుప్రభు అనే ప్రధాన యాజకుడు ఏ మందిరానికి యాజకుడుగా ఉన్నాడు? పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన దానికి ప్రధాన యాజకుడు. ఎవరు నిలిచారు శాశ్వతంగా? చేతులతో నిర్మించబడిన మందిరాలలో, ఆలయాలలో పనిచేసిన యాజకులు శాశ్వతంగా నిలిచారా? అదృశ్యమైన వాటికి, ఆ పరలోక సంబంధమైన మందిరానికి సంబంధించిన ప్రధాన యాజకుడు శాశ్వతంగా ఉన్నాడా? అదృశ్యమైన పరలోక సంబంధమైన ఆలయం ఒకటి ఉంది. ఆ పరలోక సంబంధమైన ఆలయం ఒకటి ఉంది అన్న విషయం పేతురు గారి పత్రికలలో ఒక మాట రాయబడుతుంది, చూద్దాం. 2వ అధ్యాయం, మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. వర్స్ నంబర్ 5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎంత బాగుంది చూడండి ఇక్కడ. అంటే చేతులతో కట్టబడినటువంటి మందిరాలు, మరొకటేమో ఆత్మ సంబంధమైన మందిరం. ప్రియులారా, వింటుంటే భూ సంబంధమైన బలులు, భూ సంబంధమైన ఈ లేవి గోత్రంలో ఉన్నటువంటి యాజకులు నిలిచిపోయారా చరిత్రలో? లేకపోతే పరలోక సంబంధమైన ప్రధాన యాజకుడు, చేతులతో నిర్మించబడిన మందిరానికి సంబంధించిన యాజకుడు శాశ్వతంగా ఉన్నాడా? అది మనకు క్లారిటీ రావాలి ఫస్ట్. మత్తయి సువార్త 26లో కయప అనే ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఈ కయప అనే ప్రధాన యాజకుడు ఎంతసేపు దేని మీద దృష్టి ఉంచాడు? యెరూషలేములో ఉన్న ఆ మందిరం, సొలొమోను గారి చేత నిర్మించబడిన ఆ మందిరం బబులోను నుండి వీళ్ళు తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ కడతారు. ఎజ్రా గారు, నెహమ్యా గారు, జెరుబ్బాబెల్ గారు, వీళ్ళందరూ కలిసి, షయల్తీయేల్ గారు, వీళ్ళందరూ.
వారి దృష్టిలో ఏమో అది మందిరం కనబడుతుంది. కానీ పేతురు గారి పత్రిక వచ్చిన తర్వాత ఇంకో మందిరం ఉందట, దాని ఆత్మ సంబంధమైన మందిరం అంటున్నట్టు. ఆ మందిరాలలో ఆ యాజకులు పనిచేస్తే ఆత్మ సంబంధమైన మందిరానికి దానికి కూడా ఒక యాజకుడు కావాలి కదా. మీరు ఆలోచిస్తున్నారా ఈ విషయం? అందుకే హెబ్రీ పత్రిక 4:14 యేసు ప్రభు పరలోక సంబంధమైన మందిరానికి సంబంధించిన ప్రధాన యాజకుడయ్యాడు. అంటే ఒక్క ప్రభువే, ఆయనే గొర్రెపిల్లగా కనపడుతున్నాడు, ఆయనే భూ సంబంధంగా ఆలోచిస్తే భూ సంబంధమైన ప్రధాన యాజకుడు దేవుని గొర్రెపిల్లని తీసుకొని చంపేశాడు. కానీ అదే గొర్రెపిల్ల యొక్క రక్తం దేవునికి మనకు మధ్య అడ్డుపడి, ఇదిగో నేను రక్తం చిందించా, నా రక్తం ఒలికించాను, వారిని ఏం చేయకండి అని, వారిని ఏం చేయకు అని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు రోమాపత్రిక 8వ అధ్యాయంలో. ప్రియులారా, మీరు పరీక్షించి ఆలోచిస్తే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదివాము ఇందాకనే. ఈ 5వ వచనంలో ఆ మొదటి 2 లైన్లు మరొకసారి చదువుదాం, చూడండి. అందరూ చూడండి దయచేసి. బైబిల్ ఒకవేళ తీయకుండా అలానే కూర్చొని ఉంటే అందరు తీయండి. ఎవరైనా యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అని ఉంది అక్కడ. ఏ బలులు? క్రొత్త నిబంధన ఎలాంటి బలులను చూపిస్తోంది? క్రొత్త నిబంధనలో కనపడే ఆత్మ సంబంధమైన బలి అర్థం అవ్వాలంటే పాత నిబంధనకి వెళ్ళి ఫస్ట్ ఏం నేర్చుకోవాలి? శరీర సంబంధంగా ఈ భూమి మీద ఒక ఛాయగా ఉండే బలులు వీళ్ళు ఎలా అర్పించారు. ఒక్కొక్క బలి వెనుకల ఆత్మ సంబంధమైన బలి ఏమిటో నేర్చుకోవాలంటే ముందు అది తెలుసుకోవాలి. పాత నిబంధనలు, ఎందుకంటే లేవియా కాండంలో ఎంటర్ అవ్వబోతున్నాం త్వరలో మనం. అక్కడ రకరకాల బలులు కనపడతాయి. ఎందుకు అక్కడ ఎద్దులను బలిచ్చారు, కోడదూడలను బలిచ్చారు, గుర్రపిల్లలను బలిచ్చారు, మేకలను బలిచ్చారు, ఏంటపై బలులని మనకు అనిపిస్తుంది. కానీ అవన్నీ ఎక్కడికి నడిపించుటకు, ఎక్కడికి నడిపించడానికనంటే ఆత్మ సంబంధమైన బలుల వద్దకు నడిపించడానికి తీసుకెళ్తున్నాయి అవి. గలతీ పత్రిక 3వ అధ్యాయము, గలతీ పత్రిక 3వ అధ్యాయం. ఇరవై 23 నుండి చూద్దాం. వర్స్ నంబర్ 23, చాప్టర్ నంబర్ 3, వర్స్ నంబర్ 23, లెటర్ టు గలేషియన్స్. విశ్వాసము వెల్లడి కాకమునుపు, విశ్వాసం అంటే ఏమిటో పూర్తిగా వెల్లడి కానప్పుడు, కింద ఫుట్ నోట్లో విశ్వాసము రాకమునుపు అని చూడండి. ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతే. దీని భావం ఏంటంటే, కొందరు ఎగ్జామ్స్ రాస్తారు. ఎలాగో ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనుకుంటా, ఇంటర్మీడియట్లో 10th క్లాస్లో ఏవో జరుగుతున్నాయి. ఎవ్రీ ఇయర్ ఈ మార్చ్ ఏప్రిల్లో ఎగ్జామ్ రాసే అంత వరకు వీటిని ఏమైనా ఎగ్జామ్ పిలుస్తు, జనరల్గా రెగ్యులర్ లాంగ్వేజ్లో నార్మల్ భాషలో మనం ఏమో పిలుస్తాం, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో రాసే ఎగ్జామ్స్ని. వెరీ గుడ్. ఫైనల్ ఎగ్జామ్ రాసే అంతవరకు సంవత్సరం పొడవునంతా ఏం ఎగ్జామ్ రాస్తుంటాం? ఏవో ఇప్పుడు యూనిట్ టెస్ట్లు అని, క్వార్టర్లీ అని, హాఫ్ ఇయర్లీ అని, సెమీఫైనల్ అని, ప్రీ ఫైనల్ అని, ఇంకేమేమో ఉన్నాయి. ఇప్పుడు నాకు పెద్ద ఏం ఎగ్జామ్ సిస్టర్, ఏవో అసెస్మెంట్లు అంటే నాకు ఇప్పుడు అసలు వీటన్నిటి యొక్క ముగింపు ఎప్పుడు చెప్పండి? ఫైనల్ ఎగ్జామ్ రాస్తారే. అమ్మ పోయిందిరా, పీడ వదిలిందిరా అనిపిస్తుంది పిల్లలకు. అక్కడేమో అలా అన్నాను, పీడ మళ్ళీ ఇది అనుకున్నారు, అక్కడ ఏదో అట్లా చెప్పాను అంతే. ఫైనల్ ఎగ్జామ్ రాసే అంతవరకు ఏం చేస్తుంటాం మనం? ఎన్నో టెస్టులు రాసుకుంటూ పోతూనే ఉంటాం.
అవన్నీ ఎన్ని రాసి మన ఇంట్లో పిల్లలు చూసావా మమ్మీ 100/100 అని తెచ్చారనుకోండి యూనిట్ టెస్ట్ల గురించి. చూసావా మమ్మీ ఐ గాట్ ప్రీ ఫైనల్ సెమీఫైనల్లో నేనే క్లాస్ ఫస్ట్ అని అంత గొప్పగా చెప్పి లాస్ట్ ఫైనల్లో ఆ 100లో 1 ఎగిరిపోయింది లెఫ్ట్లో ఉన్నది. కళ్ళు ఇట్లా పెట్టి చూస్తున్నా కూడా 2 సున్నాలే కనపడుతుంది పరిస్థితి. సో ఏం చెప్తున్నానంటే ఎన్ని వచ్చినా కూడా ఫైనల్ క్లియర్ అవ్వకపోతే అంతా శూన్యమే. ఇది మనకు అర్థమైతే పాత నిబంధనలు మొదలైన ఈ ఎన్నెన్నో కోడెదూడల బలులు, దహన బలులు, నైవేద్యాలు, ఆ జంతువుల బలి, ఈ జంతువుల బలి, ఎన్ని బలులు జరిగినా ఫైనల్గా ఒకటి జరగాలి. ఆకాశానికి భూమికి మధ్య నిర్దోషి అయిన దావీదు గారు బేత్లెహేములో ఉంటే, గొర్రెలను మేపుతుంటే, ఆ గొర్రెలను మేపుచున్న దావీదు గారిని రాజును చేశాడు దేవుడు. అదంతా ఒక సాదృశ్యం. అదే బేత్లెహేములో గొర్రెపిల్లగా జన్మించాడు యేసుప్రభు. గొర్రెపిల్లను సింహం ఎత్తుకొని పోతుంటే దావీదు గారు వెళ్ళి గొర్రెపిల్లను సింహం నోట్లో నుంచి బయటికి తీసి కొట్టి చంపి తీసుకొచ్చాడు బయటికి. బేత్లెహేములో ప్రభు అనే గొర్రెపిల్ల జన్మించగానే హేరోదు రాజు అనే సింహం బయలుదేరి 2 ఏళ్ల లోపున్న బిడ్డలందరినీ చంపేయండి అనేసరికి ఆత్మ సంబంధంగా ఆ గొర్రెపిల్ల హేరోదు అనే ఆ సింహము నుండి తప్పించబడి కొదమ సింహమై సిలువ మీద మరణాన్ని జయించి మృత్యుంజయుడుగా తిరిగి లేచాడు. అక్కడ దావీదు గారు బేత్లెహేములో నుండి యెరూషలేముకి వెళ్ళి రాజైతే, యేసు ప్రభు బేత్లెహేములో జన్మించి నూతన యెరూషలేమునందు యుగ యుగాలు సింహాసనాసీనుడై రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా నిలబడ్డాడు. ఎంత బాగుంది చూడండి. ఇందులో ఛాయ ఏమిటి, నిజ స్వరూపం ఏమిటి? ఛాయ ఏమో దావీదు గారు రాజవటం, నిజ స్వరూపమేమో యేసు ప్రభువు రాజవటం. అక్కడ సింహం భూసంబంధమైనది, గొర్రెపిల్లను పట్టుకుంది. క్రొత్త నిబంధన, ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహమై అపవాది వెతుకుచూ ఉంటే ఆ అపవాది హేరోదులో ప్రవేశించి ఆ హేరోదు రాజు బేత్లెహేము పరిసర ప్రాంతాల్లో 2 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళని హతమార్చండి అనగానే ఆ దేవుని గొర్రెపిల్ల, నిర్దోషమైన దేవుని గొర్రెపిల్ల తప్పించబడి యెరూషలేములో సిలువ సింహాసనం ఎక్కి సమాధిలో నుండి తిరిగి లేచి 3వ దినాన యుగ యుగాలు సింహాసనాసీనుడై కూర్చున్నాడు. దేవుని రాజ్యానికి రాజుల రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఉన్నాడు. ఎలా ఉన్నాయి చూడండి ఇవన్నీ. ఛాయ నిజస్వరూపం, ఛాయ నిజస్వరూపం. అలానే లేవియాకాండంలోకి ఎంటర్ అవ్వగానే ఏంటబ్బా ఇవన్నీ అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ప్రతిదాన్ని మనం చూసిన ప్రతిసారి మనకు కనపడాలి, సిలువ మీద వేలాడొచ్చు, మన కొరకు రక్తం కార్చిన ప్రభువు కనపడుతూ వెళ్ళాలి. ఇంకా వినాలనుందా? ఎదురు చూడండి మరొక దినం వరకు. అంతవరకు సెలవు. ప్రార్థన చేసుకునే కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకే స్తోత్రములు నాయన. విత్తబడిన వాక్యం మీ బిడ్డలు ఆలోచించడానికి సహాయం చేయండి. అన్నిటికీ ముగింపు కాలం. ఇన్ని జంతువుల బలి మా కొరకు పాత నిబంధనలో జరిగితే వీటన్నిటి నిమిత్తమై యేసు ప్రభు సిలువ మీద మా కొరకు బలి సింహాసనాసీనుడై పరలోక సంబంధమైన రాజ్యాన్ని మాకు చూపించి ఉండగా మేము దేని మీద దృష్టి ఉంచాలో సహాయం చేయమని ప్రార్థిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు అర్పేటడికి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.